బడిగా అని ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో పిలగాన్లే కాదు పంజాబ్ రాష్ట్రంలో ఉన్న బడి పిలగాన్లు కూడా తెలుగు నేర్చుకుంటున్నారు. అగో పంజాబ్ రాష్ట్రంలో పంజాబీ నేర్చుకోవాలి గాని ఈ తెలుగు నేర్చుకునుడేందని పరేషాన్ అవుతున్నారు కదా. అయితే అసలు ముచ్చట ఏందంటే సెంట్రల్ సర్కారోళ్ళు తీసుకొచ్చిన ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ పథకంలో భాగంగా పంజాబ్ సర్కారు బల్లే తెలుగు పాఠాలు నేర్పియాలని నిర్ణయం తీసుకున్నారు ఆడున్న సర్కారోళ్ళు. అయితే మాతృభాషతో పాటు ఇంకో భారతీయ భాషపై అవగాహన ఉండాలనేదే కేంద్ర సర్కారోళ్ళు తీసుకొచ్చిన ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ పథకం ఉద్దేశం అన్నట్లు. గందుకే కేంద్ర సర్కారోళ్ళు తీసుకొచ్చిన ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ పథకంలో భాగంగా సమ్మర్ క్యాంపుల పంజాబ్ పిలగాన్లకు తెలుగు పాఠాలు నేర్పుతున్నారు ఆడున్న టీచర్లు. ఇక 6వ తరగతి నుంచి 10వ తరగతి పిలగాన్లకు తెలుగు నేర్పియాలని డిసైడే చేసిండ్రు విద్యాశాఖ ఆఫీసర్లు. ఇక పంజాబ్ టీచర్లకు తెలుగు రాకపోయినా యూట్యూబ్ లో చూసి మరీ నేర్చుకుని పిలగాన్లకు తెలుగు పాఠాలు నేర్పుతున్నారు. మరి సెంటర్ సర్కారోళ్ళు అన్ని రాష్ట్రాల మీద ఇంకో భాష హిందీ రుద్దే ఆలోచనతోనే ఈ పథకం తెచ్చిండ్రో ఏందో తెలియదు గాని పంజాబ్ లో మాత్రం మన తెలుగు భాషను వాళ్ళ పిలగాన్లకు నేర్పుతున్నారంటే దేశ భాషలందు తెలుగు లెస్స అనే ముచ్చట మళ్ళో పారి నిరూపితమైందని అనబట్టిండ్రు చాలా మంది ఈ ముచ్చట ఎరికైనా తెలుగు పబ్లిక్. आपका क्या नाम है? What is your name? मी पेरू एविटी. मेरा नाम राजवीर है. माय नेम इज राजवीर ना फेरू राजवीर. आप कहाँ से आए? Where are you from? मीरू पकड़ निचिचारू. मैं हैदराबाद से आया हूँ. आई कम फ्रॉम हैदराबाद. नेनू विचनू हैदराबाद.